అటు ఏపీలోనూ రానున్న 4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ రాష్ట్రంలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న శుక్రవారం పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. తిరుమలలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో కొండపై భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు అనంతపురం జిల్లాలోనూ భారీ వర్షం పడింది. విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూర్ మండలాల్లో వానదెబ్బకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రికార్డు స్థాయిలో 96.2 మిల్లీమీటర్ల వర్షపాతం విడపనకల్లు మండలంలో నమోదైంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, తాడిచెర్ల, చినగొన్నూరు, కూరాడ, విన్నకోట, కౌతవరం, వేమవరం, వడ్లమన్నాడు, దగ్గుమిల్లిలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. కేవలం 3 గంటల్లో ఏకంగా 16.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షం దెబ్బకు రోడ్లన్నీ నీట మునిగాయి. ముదిరేపల్లి ప్రధాన రోడ్లో విన్నకోట దగ్గర వర్షం నీళ్లు కాల్వని తలపించేలా ప్రవహించాయి. కౌతవరం 1వ వార్డులో కొన్ని వీధులు, ఇళ్లు నీట మునిగాయి.